నమస్తే అండి, నా పేరు వెంకటరామయ్య, కురేలు అగ్రో ఫార్మ్స్ నుంచి మాట్లాడుతున్నాను. వేమవరం గ్రామం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా అండి. ఇక్కడ పాడి పంట, కోడి కుక్క, రైతు జీవన విధానంలో ఇవన్నీ కూడా విడదీయలేని భాగాలుగా పురాతన కాలం నుంచి మన సాంప్రదాయంలో భాగంగా వస్తున్నప్పుడు ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆధునిక పంటలు వచ్చిన తర్వాత వీటి ప్రాముఖ్యత తగ్గి కెమికల్ వ్యవసాయం మీద మొగ్గు చూపిన యువతకి పంటల్లో జరుగుతున్న నష్టాల గురించి నా వంతుగా నాకు తెలిసిన 2-3 విషయాలు మీతో ఈరోజు పంచుకుంటానండి. ముఖ్యంగా పశువుని సపరేట్గా విడదీసి పశువుల కోసం డైరీ, పాల ఇండస్ట్రీని సపరేట్గా ఒక పెద్ద ఇండస్ట్రీగా చూసి పాల కోసమే డైరీలు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో ఈ ఆవుల ప్రాముఖ్యత ఎంతైనా ఉందండి. ఉదాహరణకి ఈ పశువులకి నేను డైరెక్ట్గా ఖర్చు పెట్టేది రోజుకు ఒక 1000 రూపాయలు, నెలకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే వీటి మూత్రము, పేడ ద్వారా నేను న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం చేసే ప్రాసెస్లో నేను ఇప్పుడున్న 60-70 ఎకరాల వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా చాలా తక్కువ ఎరువులు, కాంప్లెక్స్ ఎరువులతోటి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా డ్రాగన్ లాంటి పంటలు ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తాయో వాటిలో పూర్తిగా 95% కెమికల్ ఫ్రీ, ఓన్లీ 5% మాత్రమే వర్షాకాలంలో, చలికాలంలో కెమికల్ ఫంగిసైడ్స్ తోటి మాత్రమే వాడుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. అయితే మనకి దేశీ జాతుల్లో అనేక జాతులు అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మన వాళ్ళు తెలుగు ప్రజలు ఎక్కువగా గిర్ అని, సాహివాల్ అని, రాతి అని, తార్పార్కర్ అని, కాంక్రేజ్ అని ఎక్కువ అలాంటి జాతుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మన నేటివ్ బ్రీడ్స్ అయినటువంటి నాటు లేదంటే ఒంగోలు జాతుల్ని కొద్దిగా చిన్న చూపుతో చూడడం అన్నది ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్న విషయం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జాతికి ఉండే గొప్పదనం ఆ జాతికి ఉందండి. మన వాళ్ళు ఇప్పుడు ఈ ఒంగోలు జాతి ఇది ఉంది, నేను 6 feet హైట్ అండి. నా హైట్కి దీని సైజుకి ప్రతి సంవత్సరం ఇది నా దగ్గర ప్రతి సంవత్సరం కూడా కోడిదోన్నే పెడుతుందండి. మీరు దీన్ని దోన్న కనుక ఒకసారి గమనిస్తే ఇది నాకు ప్రతి సంవత్సరం కోడిదోన్న పెడుతుంది. ఆవు ఖచ్చితంగా కోడిదోన్న పెడుతుందండి. ఈ పొజిషన్లో దూడ వస్తుంది. ఇట్లాంటి 6 నెలల దూడ అండి. ఇది పాలు తాగే దూడ, 6 నెలల దూడ. ఈ పొజిషన్లో ఉన్న దూడ దీని పుట్టుకు కానీ, కాలు వరుస కానీ, దాని సుడు కానీ, నడుములు కానీ, ఎన్నుపొసు కానీ, ఎన్నిపట్టె కానీ చూడండి ఏ విధంగా తీరుగా ఉందో. దాని నుంచునే దర్జాగా 6 నెలల దూడ భయం లేకుండా, బెరుకు లేకుండా ఎంత దర్జాగా నుంచుని చూడండి. ఇది మన ఒంగోలు జాతి గొప్పతనం. ఈ దూడను పోషణ చేసుకుంటే, జాగ్రత్త చేసుకుంటే ₹1,00,000 ఏ రోజు రైతుకు చెడిపోవండి. అక్కడ చూశారు కదా, అది గిర్రావు దూడ అండి. అది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో దూడ. అది గిర్రావు దూడ ఎంత చక్కగా ఉందో. అయితే ఇప్పుడు గిర్రు, కాంక్రీజ్ లాంటి వాటిని మనం పాల కోసం వాడుకొని ఒంగోలు జాతి, మన నాటు జాతుల్ని మనం దూడల కోసం కనుక వాడుకోగలిగినట్లయితే మంచి రిటర్న్స్ ఇందులో రావడానికి అవకాశం ఉందండి. మన ఒంగోలు లేదా నాటు తర్వాత ఎక్కువ ఇప్పుడు ఫ్యాన్సీగా వాడుతున్నది గిర్ర అండి. ఎందుకంటే గిర్రలో కొంచెం పాలు చిక్కగా మన గేదె పాలు లాగా ఉంటాయని మన ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. A2 మిల్క్ అన్న కాన్సెప్ట్లో గిర్ర కూడా వాడుకోవచ్చు. కాకపోతే మన దగ్గర దూడలకి అంత డిమాండ్ లేదు. దూడలు పుడితే, కోడిదూడ పుడితే దాన్ని కషాయుడిగా అమ్మటం తప్ప దాన్ని పెద్దగా వ్యవసాయ పద్ధతులకు వాడట్లేదు. కానీ పాల విషయంలో కూడా చక్కగా వాడుకోవచ్చు. కాకపోతే ఈ గిర్ కావచ్చు, ఇక్కడ చూశారు కదా, ఇది కాంక్రీజ్ ఉందండి. పసిపిల్లలతో సమానం అయ్యి చూడ్డానికి ఇలా భయంకరంగా కనిపిస్తాయి కానండి, మా పిల్లలు వెళ్ళి పొదుగులో కూర్చొని పాలు తాగుతారు. వీటికి చక్కగా, చాలా చక్కగా, ఎంత మచ్చికగా ఉంటాయండి రైతుకి అంత మచ్చికగా ఉంటాయండి. మీద పడుకున్న, పిల్లలు వెళ్ళి ఆడుకున్న, కాళ్ళ మధ్యలో దూరిన ఏ రోజు కూడా ఏమనవండి. అయితే వీటిలో ఉన్న విషయం నేను చెప్తానండి. ఇవాళ 10 పశువుల్ని పోషణ చేసే డైరీ ఫామ్ ఓనర్కి 2 ఎకరాల పొలం లేదండి. 2 ఎకరాల పొలం లేని రైతు 10 పశువులకి మేత ఏ రకంగా చూడాలి? ప్రతి ఒక్కరి ఆలోచన 1 ఎకరంలో సూపర్ నేపియర్ పెట్టాలి, బీహార్ కుర్రోళ్ళని పెట్టి కోపించి మేత మేపాలని ఆలోచనలో ఉన్నారు. ఒక దూడ పుడితే అండి, దూడ పుట్టినాక 2 నెలలకి దాన్ని వేరు చేసి దాన్ని కషాయుడికి అమ్మాలని ఆలోచనలో ఉన్నారు. చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇవి తీసుకురావడానికి నేను హర్యానా కర్నాల్ వెళ్ళినప్పుడు కర్నాల్లో ఆవును కొన్న రేటు వేరండి. ఆవును కొన్న తర్వాత ఆవును అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైన లైసెన్సింగ్ పేపర్లకి సపరేట్ ఖరీదు, పేపర్ రాసే బ్రోకర్కి సపరేట్ ఖరీదు, లైసెన్స్ వచ్చిన తర్వాత ఆవుల్ని లోడ్ చేయడానికి సపరేట్ రేటు, లోడ్ చేసిన తర్వాత వాటిని దారిలో 3 రోజులైనా 4 రోజులైనా మేత మేపడానికి ఒక్కొక్క కట్టకి ఇంత అని మేతకి డబ్బులు సపరేటు, అవి దారిలో ఆపి దించి మేత మేపి మళ్ళీ ఎక్కించడానికి అయిన కూలోడికి సపరేట్ రేట్ అండి. మన దగ్గర ఏ రైతైనా మన ఆంధ్ర తెలంగాణలో 2 ఆవులు కొంటే ఒక కట్ట మేత ఫ్రీగా ఇవ్వడా అండి? అట్లాంటి పరిస్థితుల్లో మనం అక్కడి నుంచి అది ఇవ్వాలంటే ఈ ఉదాహరణలో ఆవులు ఉన్నాయండి. మీరు అక్కడి నుంచి జాఫరాబాదీ గేదెను కొని ఉండొచ్చు, ముర్రా గేదెను కొని ఉండొచ్చు. అక్కడి నుంచి మేలు రకం జాతి అని చెప్పి ఆవుల్ని, గేదెల్ని తెచ్చుకొని మనం ఇక్కడ
అవి ఈనిన 2 నెలలకే వాటికి పాలు తాపితే పాలు కూడా వేస్ట్ అన్న ఉద్దేశంతో దూడను సపరేట్గా కట్టేసి తర్వాత దూడని కషాయవాడికి అమ్మితే ఎటువంటి చరిత్ర నుంచి మనం వచ్చామండి? పొదుగు గట్టిగా పిండితే పొదుగు పాడయి రెండోసారి ఈతకి మూడోసారి ఈతకి పాలు ఇవ్వదు అన్న ఉద్దేశంతో పొదుగుని వెన్నపూస రాసి కన్నపిల్లలతో సమానంగా చూసుకున్న సాంప్రదాయం నుంచి 2వ నెలకి 3వ నెలకి దూడను సపరేట్గా కట్టేసి దాన్ని కషాయాడికి అమ్మి పాలు మొత్తం మనమే తాగాలన్నంత ఆలోచనకి మనం దిగజారినప్పుడు ఏ రైతైనా రావాల్లోకి ఎలా వెళ్ళగలడో మీరే చెప్పాలి. రైతులందరూ ఆలోచించాలి. 10 ఎకరాల రైతు ఉండాలి, 10 ఎకరాల భూమి ఉండాలి, రైతుకి 10 పశువులు ఉండాలి. పశువుల్ని మీరు పాలు ఇచ్చినంతకాలం ఇస్తాయండి. పాలు ఇచ్చడం అయిపోయిన తర్వాత అవే తిరిగి మేసి వస్తాయి. 6 నెలలు 7 నెలలు పాలు బితికిన తర్వాత ఒట్టిపోయింది మళ్ళీ సంవత్సరం మేపాలన్న ఉద్దేశంతో కషాయాడికి గొడ్డు నమ్మాలంటే ఈరోజు మేలు రకం జాతి గొడ్లు భవిష్యత్తులో మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అదంతా కూడా రైతులు ఒకసారి సూక్ష్మంగా ఆలోచించి సీరియస్గా ఆలోచించాలన్నది నా రిక్వెస్ట్ అండి. పోతే పశువుల్ని ఖచ్చితంగా పోషణ చేసి వాటి పేడతోటి వాటి మూత్రంతో వ్యవసాయం చేసినప్పుడు ఈరోజు మన భూముల్లో కాంప్లెక్స్ ఎరువులు ఏసీ రసాయన భూములతో రసాయనమయం అయిపోయి పత్తి వేసిన, మిర్చి వేసిన, కంది, నూగు, పెసర, మినుము మీరు ఏ పంటలు వేసినా సరే దిగుబడులు అన్నవి తాత్కాలికంగా ఉంటున్నాయి కానీ కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం దిగుబడులు అదే రీతిలో వచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే భూమిలో ఉన్న సారం మొత్తం తగ్గిపోవడం వల్ల, pH లెవెల్స్ పూర్తిగా డౌన్ అయిపోవడం వల్ల మనం ఈ విధంగా జలవనరులు భూమికి సంబంధించిన సత్తువని గాల్లో ఉన్న మన జనరేషన్లోనే మనం పూర్తిగా వాడేసినప్పుడు మన తర్వాత జనరేషన్స్కి మనం ఏం మిగులుస్తున్నామో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో కంపెనీ వాడు వచ్చాడని మొక్కజొన్న వేసి 2 రోజులకి 3 రోజులకి తడేసి మీరు బోర్ల ద్వారా నీళ్లు పెడితే జలవనరులు మన ఒక్కరికే రాసి ఇవ్వలేదండి. అది కూడా ఆలోచించాలి. మనం ఒక పంట వేస్తున్నాం అంటే మన పెట్టుబడి విత్తనం దున్నడానికి ఎంత, విత్తనానికి ఎంత, కూలికి ఎంత లెక్కేస్తున్నారు. పంటకు అయ్యే ఖర్చులో మన వాతావరణాన్ని కూడా మనం లెక్కేసుకోవాల్సిన అవసరం చదువుకున్న యూత్కి ఎంతైనా ఉంది. కొంతమందికి భూమి అందరికీ లేదు కదండి, ఎలా చేయాలి? 10 ఎకరాల భూమి అంటే నోట్లో మాట కదా అని సహజంగా అంటారండి. ఒకసారి మీరు ఆలోచించండి. చెయ్యి, 2 చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కలిసి పనిచేస్తేనే మన అవయాలు, మన మనిషి ఒక పని మనం చేయగలుగుతాం. చెయ్యి సపరేట్గా నరికి దీని పని దీన్ని చేసుకో, కాళ్ళు సపరేట్గా నరికి దాని పని తది చేసుకో అంటే అది సాధ్యం కాదు. వ్యవసాయం కూడా అది ఒక ఇండస్ట్రీ, ఒక పర్టికులర్ బిజినెస్ కాదండి, అది మన జీవన విధానం. మనం పొద్దున్న లేచి గాలి పీల్చుకోవడం, అన్నం తినడం, మంచినీళ్ళు తాగడం ఎంత సర్వసాధారణమో మన జీవితంలో వ్యవసాయం కూడా అంతే సర్వసాధారణం. దాన్ని సపరేట్గా తీసి మిల్క్, పాలు కావాలంటే గేదె ఉండాలి, దానికి గడ్డి మోపేయాలి, దీనికి టయానికి నీళ్లు పెట్టాలి. ఇది మీరు ఒకసారి గమనించండి. ఎప్పుడైతే ఒక పశువు మీ దగ్గర ఉంది, ఒక ప్రాణి మీ మీద ఆధారపడుతుంది అని మీరు ఆలోచన, జ్ఞానం, ఆ స్పృహ కోల్పోయి బతుకుతున్నారో, ఇవేమీ లేకపోతే మొగుడు పిల్లం భుజాన కండవ వేసుకొని కూలికి పోతే సాయంత్రానికి చిరొక 500 వస్తే సుఖంగా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. అది అంతటితోటి ఆ ఆలోచన పరిమితం అవ్వట్లేదు. తల్లిదండ్రుల్ని ఒక కొడుకుంటే తల్లిదండ్రులు కలిసి ఉండలేకపోతున్నారు. భార్యాభర్త ఉంటే 2 పిల్లలుంటే దగ్గరుండి చేయించుకోలేక వాళ్ళని హాస్టల్ కానీ కాలేజీలకు పంపించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అన్నదమ్ములుంటే 2 అన్నదమ్ములు ఉన్న వాళ్ళు కలిసి ఉండలేని పరిస్థితులు వస్తున్నాయి. సో ఒక ప్రాణి మన ఇంట్లో, ఒక కోడి, ఒక కుక్క, ఒక ఆవు, ఒక గేదె ఉంటే మన మీద ఆధారపడిన ప్రాణం ఉంది, దానికి బాగోపోతే ఇది మేత్తెం లేదు, ఈరోజు జ్వరం వచ్చిందన్న స్పృహతోటి ఒక జీవి గురించి మనం కేర్ తీసుకున్న విధానమే మన ఇంట్లో మన అన్న గురించి, మన తమ్ముడు గురించి, మన నాన్న గురించి, మన అమ్మ గురించి కేర్ తీసుకునే స్పృహ మన జీవన శైలిలో తరతరాలుగా మనకు వస్తున్నప్పుడు ఈరోజు ఈ కార్పొరేట్ ప్రపంచంలో ప్రతి పల్లెటూరులో కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి కట్ చేసి పొయ్యి మీద కాగబెట్టుకుని తాగుతున్న ఈ ప్రపంచంలో ఇంకొక 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఇదే ట్రెండ్ మనం పిల్లలకు అలవాటు చేస్తే ఎక్కడికి వెళ్తామో కూడా సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి మనకుంది. మీరు 10 ఎకరాలు పెట్టి 5 ఎకరాలు పెట్టి పశువులను పోషణ చేయలేకపోతే 4 కోళ్ళు పెంచుకోండి. 4 కోళ్ళు పెంచుకుంటే సంవత్సరం పొడుగున గుడ్డిస్తాయండి. ఇవాళ మీరు బ్రాయిలర్ చికెను, బ్రాయిలర్ ఎగ్గు తీసుకొచ్చి మన పిల్లలకు పెట్టినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి, ఈ ప్యాకెట్ పాలు తాగి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 10 సంవత్సరాలకే పెద్ద మనుషులు అవుతున్నారు. బాడీలో చెప్పలేని చేంజెస్ జరుగుతున్నాయి. అంటే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఈ బ్రాయిలర్ గుడ్డు వాడకూడదు అంటే ఈ హ్యూమన్ జెనెటిక్స్ అన్ని ఇంకొక సపరేట్గా ల్యాబ్లో ఎక్కడన్నా తయారు చేసి పెట్టారా అండి పాత తరాలను ముందుకు తీసుకురావడానికి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి, చదువుకున్న వాళ్ళని చదువు అనేది మావాడు ఫస్ట్ నుంచి జీవితాల మీద రుద్దారండి. మావాడు చదువుకోవాలి, ఇంజనీరింగ్ చేయాలి, హైదరాబాద్ పోయి సాఫ్ట్వేర్ చేయాలి. 20 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నా మాట తప్పుగా అర్థం చేసుకోవద్దు. 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను. మీరు హోమ్ లోను, ఒక క్రెడిట్ కార్డు, ఒక బైక్ లోను, పర్సనల్ లోను తప్ప మీరు సంపాదించి పెట్టిన ఇంటి దగ్గర 10 ఎకరాల పొలాలు ఏమైనా ఉన్నాయా నాకు చెప్పండి. ఈరోజు పిల్లల్ని 2 లక్షలు 3 లక్షలు పెట్టి స్కూళ్ళల్లో, కాలేజీలో చదివించి మీరు సంపాదించి మొత్తం షాపింగ్ మాల్స్కి, ఫుడ్ కోర్టులకి, ఈ క్రెడిట్ కార్డు వాళ్ళకి, బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కట్టడం తప్ప
కనీసం తల్లిదండ్రులను పక్క నుండి చూసుకోలేని లైఫ్ స్టైల్ని పాశ్చాత్య దేశాలు స్వతంత్రం పేరుతో మన మీద రుద్దారండి. ఇదంతా అర్బన్ లైఫ్ స్టైల్ ట్రాప్. చదువుకున్న వాళ్ళు దీని అంతా బాగా అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే మన పల్లెటూర్ల మూలాలకు వచ్చి, ఇవాళ మీరు ఒక ట్రాక్టర్ కొంటారండి, ట్రాక్టర్ ఏ కంపెనీ వాళ్ళది? ఇండియన్ కంపెనీ ట్రాక్టర్స్ ఎన్ని ఉండేయండి? మన దగ్గరకు వచ్చిన ట్రాక్టర్ షోరూమ్ పెట్టుకుంటే వాడు మనకు జీతం ఇస్తే మనం ట్రాక్టర్ కొంటే ఈ ట్రాక్టర్ తాలూకా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయండి? మనం ఈరోజు F1 పేరుతోటి మనం కొంటున్న హైబ్రిడ్ ఇత్తనాలు, వరి దగ్గర నుంచి జొన్న, మొక్కజొన్న, ఏ కూరగాయన మీరు మాట్లాడండి, ఈ F1 ఇత్తనాలు మళ్ళీ మనం వాటితో ఇత్తనాలు తయారు చేసి వాడగలమా? వాడలేము. ఎందుకని? ఈ ఇత్తనాల కంపెనీలన్నీ ఏ ఇండియన్ వ్యక్తికి సంబంధించిన కంపెనీలు అండి? ఇవన్నీ ఫారెన్ కంపెనీలు. కాంప్లెక్స్ ఎరువుల దగ్గర నుంచి ఫర్టిలైజర్సు, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ లాంటి అన్నీ కూడా ఏ ఇండియన్ కంపెనీకి సంబంధించినవి ఉన్నాయండి? ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అగ్రెసివ్గా చదువుతున్నాను అనుకోవద్దు. అర్థం చేసుకోండి. మీ నాలెడ్జ్ పల్లెటూరులో జనాలకు అప్పచెప్పండి. 2 నెలల క్రితం నేను వై మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లేబరు, సస్టైనబుల్ ఫార్మింగ్ అని ఒక వీడియో పెడితే 47 లక్షల మంది చూశారండి. 47 లక్షల మందిలో ఎవరికి అర్థమైన విధంగా వాళ్ళు మాట్లాడారు. కానీ నేను చెప్పింది అక్కడ మైండ్ సెట్ అండి. ఈరోజు పట్టెల్లో కూర్చున్నాము, కింద ముడ్డి కింద పైటేసుకొని ముందుకు లాక్కున్నాము, నేను టైం చూసుకొని ఇంటికి వచ్చాను, 400 500 నాకు వచ్చినాయి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనకున్న ఏషియన్ కంట్రీస్లో, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఈ మన చుట్టుపక్కల ఉన్న 14-15 దేశాల్లో ఒక గుడ్డు మన ఇండియాలోనే 5 రూపాయలకు వస్తుందండి. మిగతా అన్ని దేశాల్లో 11 నుంచి 16 రూపాయలు, 18 రూపాయలు అమ్ముతుంది. ఎందుకు? ఒక మొక్కజొన్న ముడి సరుకు రేటు వ్యత్యాసం వల్లనే అక్కడ ఎక్కువ, ఇక్కడ తక్కువ అమ్ముతుంది. ఇవాళ ఇండియాలో ఒక 25 క్వింటాలు మనకి ఒక ఎకరంలో పండించడానికి మొక్కజొన్నకి 50,000 రూపాయలు ఖర్చు అయితే, ఇలాగే కూలి వ్యవస్థ ముందుకెళ్తే 70,000, 80,000 అవుతుంది. ఇవాళ ఫారెన్ కంట్రీస్ నుంచి మనం ఎలా అయితే పాల ప్యాకెట్లు, పాల పొడి ఇంపోర్ట్ చేసుకొని కెమికల్ ల్యాబుల్లో మిక్స్ చేసుకొని పాలుగా మనం తాగుతున్నాము, రేపొద్దున మొక్కజొన్న కూడా అక్కడ మనకి 70,000 ప్రొడక్షన్ కాస్ట్ అయినప్పుడు వాళ్ళకి 40,000 ప్రొడక్షన్ కాస్ట్ అయితే 10,000 రూపాయలు ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ పెట్టి మన మీద డంప్ చేశారనుకోండి, ఆ రోజు ఈ జీవన విధానం మొత్తం దెబ్బతింటుంది. గ్లోబలైజేషన్ అయిన తర్వాత మన ఇండియా అన్నది 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశం అన్నది అందరికీ ఆపర్చునిటీగా మారింది. అది మనం మేలుకొని అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు వ్యక్తిగత స్థాయిలోని ఈ మార్పు రావాలి, ఆలోచన విధానం మారాలి. కానీ ఏ సిస్టము, ఏ గవర్నమెంట్ మీ దగ్గరకు వచ్చి ఈ ఎడ్యుకేషన్ ఇవ్వదండి. అది అర్థం చేసుకోండి.